నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అరణ్య పర్వలోని కొన్ని విశేషాలను మనం ప్రత్యేకంగా ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అరణ్య పర్వం యొక్క ఆది భాగంలో పురప్రజలందరూ కూడా వచ్చి ధర్మరాజు గారిని అడ్డగించారు. మేము కూడా మీతో పాటే అరణ్యానికి వస్తామని. అప్పుడు ధర్మరాజు గారు ఎంత వద్దని వారించినప్పుడు కూడా వారు వచ్చే సందర్భంలో పురప్రజలందరూ కూడా నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆ కాలంలోనే చెప్పారు. ఆ కాలంలో ప్రజాప్రభుత్వం ఉండేది అంటే రాజులందరూ కూడా అంత ప్రజారంజకంగా పాలించేవారు. ప్రజాప్రభుత్వం అంటే ఎన్నికలు జరపడం ఇది కాదు. ఆ కాలంలో వంశపారంపర్యంగా ఉన్నప్పటికీ కూడా వంశంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలను సొంత బిడ్డల్లాగా చూసుకునేవారు. ఆ విధంగా పాలించేవారు. కాబట్టే రాజుగా నువ్వే ఉండాలి అని వారందరూ కూడా కోరారు. ఇక కొన్ని మాటలు చెప్పిన తర్వాత ధర్మరాజు గారు బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చి గంగా తీరంలో ప్రమాణము అనే పేరు గల పెద్ద వటవృక్షం యొక్క ఛాయలోకి వచ్చారు. అక్కడ కొందరు ఋషులు మునులందరూ కూడా ఉన్నారు. వారందరి సమక్షంలో వీరు కాస్త గంగా జలాన్ని మాత్రమే స్వీకరించారు. ఎటువంటి ఆహారాన్ని కూడా స్వీకరించలేదు. ఎందుకంటే మనసంతా కూడా కలతగా ఉన్నది. అందులోనూ గంగా జలం అంటే సాక్షాత్ పరమాత్మ యొక్క పాదోదకం. దానికన్నా అమృతతుల్యమైనటువంటి పదార్థం మరొకటి లేదు కదా. అందుకోసం ఆ గంగా జలాన్ని మాత్రమే స్వీకరించి వారందరూ కూడా అక్కడే బస ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు మనసులో చాలా అలజడి. ఎందుకంటే ఒకవైపు తమకు జరిగినటువంటి అవమానాలు, చివరిగా తాము ఎప్పుడైతే బయలుదేరారో ప్రజలందరూ కూడా అడ్డగించడం, వారి యొక్క కష్టాలు చెప్పుకోవడం. ఎప్పుడైతే ప్రజల యొక్క కష్టాన్ని విన్నారో పాండవులందరూ కూడా మనస్సు ఇంకా కలత ఎక్కువైపోయింది వారి మనస్సులో. ఆ సందర్భంలో వారి మనస్సుకి సాంత్వన దేని ద్వారా చేకూరినది అనే విషయాన్ని వైశంపాయని మహర్షి గారు చక్కగా వివరిస్తున్నారు. తేషాం ప్రాదుష్కృతాగ్నీనాం ముహూర్తే రమ్య దారుణే బ్రహ్మఘోష పురస్కారః సంజల్పః సమజాయత. పెద్దగా వేదఘోషం వినబడింది. అక్కడ ఉండేటువంటి ఋషులు మునులందరూ కూడా బ్రహ్మము సంధికాలం, అది కూడా ఆ సంధికాలంలో వారందరూ కూడా వేదాన్ని పఠిస్తూ ఉన్నారు. రాజానం తు కురుశ్రేష్టం తేహంసా మధురస్వరాః ఆశ్వాసయంతో విప్రాగ్ర్యాః క్షపాం సర్వాం వ్యనోదయన్. పాండవుల యొక్క క్షప అనగా, క్షప అనే శబ్దానికి రెండు అర్థాలు. ఒకటి రాత్రిని, ఇంకొకటి కష్టమని. కష్టాలని మనం చీకటితో పోలుస్తూ ఉంటాం. ఆనాడు రాత్రిని అనగా ఆనాడు వారికి వచ్చినటువంటి కష్టాన్ని వారు దేని ద్వారా ఊరట చెందారుంటే వేదఘోషం వలన. అంటే మనకు వచ్చేటువంటి కష్టాలు ఏవి, ఆ కష్టాలను పోగొట్టుకోవడానికి ఉపాయాలు ఏవి, దీనికి మన ఆలోచనలకు పాండవుల యొక్క ఆలోచనలకు చాలా భేదం కనబడుతుంది. సామాన్య మానవులకు వచ్చినటువంటి కష్టాలు కావు పాండవులకు వచ్చిన అన్నిటి కూడా. కానీ అంతటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ బ్రహ్మఘోషని, వేదఘోషని విన్నారో వారికి వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా మర్చిపోయారు. ఎంతో సాంత్వన చెందారు. ఇక తర్వాత మరునాడు ఉదయం వారందరూ కూడా బయలుదేరే సందర్భంలో మరికొందరు బ్రాహ్మణులు, అంటే ఇంతవరకు పురప్రజలు వీరిని అడ్డగించారు. ఇప్పుడు ఈ ప్రమాణం అనే పేరు గల వటవృక్షం యొక్క ప్రాంతంలో ఉండేటువంటి అనేక బ్రాహ్మణులు, ఋషులు, మునులు వారందరూ కూడా పట్టుబడ్డారు ధర్మరాజు గారిని. అయ్యా, మేము మీతో వస్తాము. ధర్మరాజు గారు అన్నారు, మేమేదో వనంలో ఉంటాము. ఆ వనంలో మాకు ఒకరోజు ఆహారం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మా వల్ల మీరు కూడా కష్టాలు పొందుతారంట. అంటే వారంటారు బ్రాహ్మణులందరూ కూడా, గతిర్యా భవతాం రాజా స్తాం వయం గంతుముద్యతాః. అయ్యా, మీరు నీరు తాగితే మేము అదే నీటినే స్వీకరిస్తాం.
మీరు వేరేదైనా ఖాద్య పదార్థాలు స్వీకరిస్తే దాన్నే మేము స్వీకరిస్తాం. అంతేగాని మేమేదో భోగభాగ్యాల కోసం మీతో రావటం లేదు, మేము మీతో ఉంటాము అంటే అందుకు ధర్మరాజు గారు చెబుతున్నారు, మమాపి పరమా భక్తి బ్రాహ్మణేషు సదా ద్విజాః సహాయ విపరిభ్రంశస్తు అయం సాధయతీవ మాం. అయ్యా ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణులు ఎక్కడైతే కష్టాన్ని పొందుతారో దేవతలు కూడా అక్కడ దుఃఖిస్తారంట. అటువంటి మీరందరూ కూడా వస్తూ మాతో పాటు ఆ వనంలో ఉంటూ మేము నీటిని స్వీకరిస్తే మీరు కూడా నీటిని స్వీకరించి మీ శరీరానికి ఆలస్యాన్ని చేకూర్చుకుని అనగా వ్యాధులు ఇత్యాది గురి అయితే మీరందరూ కూడా కష్టపడితే సమస్త ప్రపంచం కూడా కష్టపెట్టినట్టే కదా. దానికి కారణం మేమే అవుతాం కదా. అందుకోసం మేమేదో అన్నదమ్ములు ఉంటాము, మాతో పాటు కొంత పరివారం ఉంటుంది, ఏదో అలా వనంలో కాలం గడిపేస్తాం. కానీ మీరందరూ కూడా అలా ఉండకూడదు కదా, దయచేసి మా మాటను వినండి అని వారు ధర్మరాజు చెప్పినప్పుడు బ్రాహ్మణులు అంటున్నారు, మా పోషణ పట్ల మీకు ఎటువంటి విచారం అవసరం లేదు. ఎందుకంటే మేం మీ దగ్గర ఉంటే ఇంకా మీకే అనుకూలం. ఎందుకో చెబుతాం విను. అనుధ్యానేన జప్పేన విధాస్యామ శివం తవ కథాభిశ్చాభిరమ్యాభిః సహరంస్యామహే వయం. ధర్మరాజా, ఎప్పుడు కూడా వేదంలో చెప్పినటువంటి తత్వజ్ఞానాన్ని అనుసరించి వేదోక్తమైనటువంటి కర్మలు చేసేవాడివి నీవు. తద్వారా అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి అని గొప్ప నమ్మకం కలిగిన వాడివి నీవు, అలాగే నీ పరివారమంతా కూడా. కానీ అటువంటి వేదాలను, వేదంలో చెప్పినటువంటి తత్వజ్ఞానాన్ని తెలుసుకున్న వారం మేము కూడా. అటువంటి మేము అనుధ్యానము, ఎప్పుడూ కూడా పరమాత్మను ధ్యానం చేయటం, మీకోసం జపాలు చేయటం, ఇటువంటి ద్వారా మీకు శుభాన్నే చేకూరుస్తాము. మేమెప్పుడు కూడా వేదఘోషాన్ని చేస్తూ ఉంటే నీ మనస్సు కూడా ఉల్లాసంగా ఉంటుంది కదా. ఎక్కడైతే వేదఘోషం జరుగుతుందో అక్కడ ఎవరు కూడా పస్తులు ఉండరు. వేదం అనేది అందరికీ శుభదాయకమే, అందుకోసం అటువంటి వేదఘోషాన్ని చేస్తాము అని ఆ బ్రాహ్మణులందరూ కూడా చెప్పగా ధర్మరాజు గారు అంటున్నారు, అయ్యా మీరు చెప్పినటువంటి మాటల్లో ఎటువంటి సందేహం లేదు. మీ వంటి ఉత్తమ సంస్కారవంతులతో కలిసి ఉండటం అనేది నాకు ఆనందదాయకమే. కానీ ఇప్పుడు మేమందు కూడా వట్టిపోయాం, వట్టి చేతులతో ఉన్నాం, ఎటువంటి భోగభాగ్యాలు లేవు, సంపదలు లేవు. బ్రాహ్మణులంటే మన ఇంటికి వచ్చినటువంటి సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపం. అటువంటి మిమ్మల్ని మేము వనాలకి తీసుకువెళ్ళడం ఇది భావ్యం కాదు కదా. మేము ఏదైనా అంతఃపురంలో ఉంటూ పట్టుపాన్పులపైన పడుకునే సందర్భంలో, లేకపోతే సింహాసనాలు, స్వర్ణ ఖచ్చితమైనటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా ధరించి ఉండే సందర్భంలో మిమ్మల్ని పోషించాం మేమప్పుడు కూడా. అటువంటి సుఖ సందర్భంలో మీరు మాతో ఉండండి, మేము దుఃఖపడే సందర్భంలో దయచేసి మీరు మాతో ఉండవద్దు అని ధర్మరాజు గారు చెప్పగా ఇప్పుడు శౌనకుడు అనే ఒక బ్రాహ్మణుడు లేచి తను నిలబడుతున్నాడు. నిలబడి తను యోగే సాంఖ్యేచ కుశలః రాజానం ఇదమబ్రవీత్. తను యోగము మరియు సాంఖ్యము, యోగం అంటే నీలకంఠాచార్య వారు చెబుతున్నారు చిత్తవృత్తిని నిరోధించటం, మనస్సు ఎక్కడ పడితే అక్కడ వెళ్లకుండా మనస్సు యొక్క నిగ్రహం కలిగిన వాడే యోగాన్ని తెలుసుకున్నవాడు. సాంఖ్యము అంటే ప్రకృతి మరియు పురుష వివేకం, తను ఏమిటి, తన యోగ్యత ఏమిటి, ఆ యోగ్యతలో భాగంగా తను ఎలా జన్మించాడు, ప్రకృతి బద్ధంగా ప్రకృతి అనుసారంగా తన జీవితాన్ని ఎలా సాగించాలి అనే వివేకాన్ని తెలుసుకున్నవాడు. అటువంటి శౌనకుడు అనే బ్రాహ్మణుడు తను లేచి చాలా మంచి మాటలు చెబుతూ ఉన్నాడు. అతను చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఇక్కడ సుభాషితమే. అతను చెబుతూ శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతిన పండితం. ఓ ధర్మరాజా, నిన్నటి నుండి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం, మీరందరూ కూడా విషణ్ణ వదనాలతో ఉన్నారు. అలా ఉండవద్దు, అలా ఉండే అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ కూడా పండితులు. పండితులు అంటే కేవలం జ్ఞానాన్ని పొందిన వారు మాత్రమే కాదు, ఆ జ్ఞానోచితమైనగా మనస్సు కలిగిన వారు, ఆ మనస్సుకి అనుగుణంగా కర్మలు చేసేవారు. ఎవరిని ఎప్పుడూ నొప్పించక అందరి యొక్క హితాన్ని కాంక్షించేటువంటి మీరు గొప్ప పండితులు. అటువంటి మీకు కాక రాళ్లకు కష్టాలు వస్తాయ్యా. శోకస్థాన సహస్రాణి, కొన్ని వేల కొలది శోక సంఘటనలు ఎదురవుతాయి.
కొన్ని వందల కొలది భయస్థానాలు కూడా మనకు ఎదురవుతాయి. కానీ ఇవన్నీ కూడా ఎవరిని చపలంగా మారుస్తాయి అంటే మూర్ఖుడిని కానీ పండితుడిని కాదు. అనగా పండితున్నవాడు ఎన్ని కష్టాలు ఎన్ని శోకాలు వచ్చినా కూడా వాటికి అదరక బెదరక తన జీవితాన్ని సాగించాలి. అటువంటి మీరు ఇలా విషణ్ణవదనాలతో ఉండకూడదు కదా. కానీ నహి జ్ఞాన విరుద్ధేషు బహుదోషేషు కర్మసు శ్రేయోఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః. అలాగే ఇప్పుడు మనం ఎన్నో కష్టాలను పొందాం. ఈ కష్టాలను పొందిన సందర్భంలో ఈ కష్టాల నుండి దాటాలనే ఉబలాటంలో జ్ఞాన విరుద్ధమైనటువంటి కర్మలు చేయకూడదు. అది సత్పురుషుని యొక్క లక్షణం కాదు. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా జ్ఞాన విరుద్ధమైనటువంటి అలాగే ఎన్నో దోషాలతో కూడినటువంటి కర్మలు ఏవి చేయకూడదు కదా. నీవు అలా చేయటం లేదు, అలా చేస్తావో ఏమో అన్నట్టుగా శౌనకుడు ఉపదేశిస్తూ ఉన్నాడు. అష్టాంగాం బుద్ధిమాహుర్యాం సర్వశ్రేయోభిఘాతినీం శృతి స్మృతి సమాయుక్తాం రాజన్ త్వయ్యవస్థిత. ఓ రాజా, నీవు అష్టాంగాలను కూడా తెలుసుకున్నవాడే, అష్టాంగాలతో కూడినటువంటి యోగం తెలుసుకున్నవాడి. అనగా యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, ఇవి అష్టాంగాలు. ఈ అష్టాంగాలతో కూడినటువంటి గొప్ప బుద్ధి సామర్థ్యం కలిగిన వాడివి. అటువంటి నీవు ఎప్పుడు కూడా చెడు పనుల వైపు వెళ్ళవు అని నాకు నిశ్చయంగా ఉన్నది. అర్థకృచ్ఛ్రేషు దుర్గేషు వ్యాపత్సు స్వజనస్య చ శారీర మానసైర్దుఃఖైః నసీదంతి భవద్విదాః. ఇప్పుడు నీవు మాకు చెప్పావు, మాకు ఆర్థికంగా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మా దగ్గర డబ్బులు లేవు, మిమ్మల్ని అందరూ కూడా వనానికి తీసుకెళ్తే మిమ్మల్ని పోషించే సామర్థ్యం మాకు లేదు అని నీ ఆర్థిక కష్టాలను నాకు చెప్పుకున్నావు. నీకు ఆర్థికమైనటువంటి కష్టం ఉన్నది వాస్తవమే. కానీ ధనానికి సంబంధించిన విషయంలో కష్టమని ఎలాగే భావిస్తున్నావు? ధనం అనేది శాశ్వతమా? అది ఎప్పుడు కూడా మన దగ్గర ఉండదు కదా. ఎన్నో ఆపదలతో కూడినటువంటి సందర్భాల్లో ధనం మన దగ్గర ఉంటుంది. కానీ ఆ ఆపద నుండి మనం ధనం ద్వారా గట్టెక్కలేం కదా. అంటే ధనం అనేది కొన్ని ఆపదలకు స్వయంగా అదే కారణమవుతుంది. ఇప్పుడు మీరందరూ కూడా రాజసూయ యాగాన్ని అత్యంత వైభవంగా జరిపారు. ఆ రాజసూయ యాగాన్ని చేయాలనే ఒక తహతహతో, ఒక కోరికతో ఎందరో రాజులను జయించి ఎన్నో గొప్ప గొప్ప సంపదలు తీసుకొచ్చారు. ఆ సంపదలే మీకు ఇటువంటి దుస్థితికి కారణమైనది. అంటే ఇదంతా కూడా ఒక పక్షంలో మాత్రమే మనం ఆలోచించాలి. ఎందుకంటే దుర్యోధనుడికి ధర్మరాజు పైన స్వభావ సిద్ధంగా ద్వేషం అనేది ఉన్నది. వారందరూ కూడా కారణ జన్ములు. అదే కారణంతో పుట్టినవాడు దుర్యోధనుడు. పాండవులని ద్వేషించాలి, కృష్ణ పరమాత్మని ద్వేషించాలి. ప్రపంచంలో అధర్మం ఉండాలి, ఇదే కారణంతో జన్మించిన వాడు కాబట్టి అది తను దేనికోసమైతే పుట్టాడో దానికి ఒక నెపం ఏమిటంటే వీరి దగ్గర ఉండేటువంటి సంపదలు, భోగభాగ్యాలు. అందుకోసమే శౌనకుడు చెబుతున్నాడు, ఆర్థికమైనటువంటి సౌలభ్యం మా దగ్గర లేదు అని బాధపడవద్దు. ఎందుకంటే నీ దగ్గర ఉండేటువంటి అర్థము అనగా అర్థకృచ్ఛ్రేషు, దానివల్లనే నీకు ఇన్ని కష్టాలన్నీ కూడా వచ్చాయి. కానీ శారీర మానసైర్దుఃఖైః నసీదంతి భవద్విదాః. ఎన్ని ఆర్థికమైనటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటితో పాటే శారీరకమైన మానసికమైనటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా నీలాంటి వారు ఎప్పుడు కూడా బాధపడకూడదు. అంటే ఎప్పుడు మనం బాధపడాలంటే పారమార్థికమైనటువంటి ఆలోచనలో మునిగి, పారమార్థికమైనటువంటి ఆలోచనను మనలో లేకపోతే తదనుగుణంగా మన యొక్క మానసిక భావనలు కానీ శారీరక చేష్టలు కానీ ఇవి లేకపోతే మనం బాధపడాలి. కానీ ఐహికమైనటువంటి పదార్థాలు లేవు, వాటి వల్ల నేను కలత చెందుతున్నాను, వాటి వల్ల నేను సదుపాయంగా నా దగ్గర సౌలభ్యాలు లేవు అని బాధపడవద్దు. అలాగే జనకుడు ఇతపూర్వం ఏవైతే ధర్మబద్ధమైనటువంటి మాటలు చెప్పాడో అవన్నీ కూడా చెబుతున్నాను విను. అంటే మనిషి సెల్ఫ్ ట్రీట్మెంట్ అని అంటుంటాం కదా, తనను తాను ఎలా మార్చుకోవాలి కష్టాల సందర్భంలో. అందులోనూ కూడా సుఖంగా ఉన్నప్పుడు ఎవరు కూడా తన గురించి తను ఎక్కువగా ఆలోచించడు. కానీ ఎప్పుడైతే కష్టాలు వస్తాయో తనను తాను సంస్కరించుకుంటాడు. అందుకే ఎప్పుడు కూడా మనకు కష్టాలు రావాలి మనం కోరుకుంటూ ఉండాలి.
ఆ స్వసంస్కారానికి కారణమైనటువంటి కొన్ని మాటలు చెబుతాను విను. అవన్నీ కూడా జనక మహారాజు చెప్పినవే. మనోదేహ సముత్థాభ్యాం దుఃఖాభ్యామర్దితం జగత్ తయోర్వ్యాస సమాసాభ్యాం శమోపాయమిమం శృణు. సాధారణంగా ఈ లోకంలో కష్టాలు వచ్చాయంటే అవి మానసిక అలాగే దైహికమైనటువంటి కష్టాలే. వాటి యొక్క సంక్షేపమైనటువంటి రూపాన్ని కూడా, అలాగే వాటిని ఎలాగైతే మనం దాటాలో దాని ఉపాయాలను కూడా చెబుతాను విను. వ్యాధేరనిష్ట సంస్పర్శాత్ శ్రమాదిష్ట వివర్జనాత్ దుఃఖం చతుర్భిః శారీరం కారణీ సంప్రవర్తతే. మానసిక మరియు శారీరక రెండు కష్టాలని చెప్పారు కదా. అందులో శారీరకమైనటువంటి కష్టాలు ఎలా వస్తాయి అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా శౌనకుడు చెబుతూ ఉన్నాడు. ఒకటి వ్యాధి, రెండవది అనిష్ట సంస్పర్శము, మూడవది శ్రమ, నాలుగవది ఇష్ట వివర్జనం. వ్యాధులు అంటే మనకు తెలిసినవే. శారీరకంగా మనం జలుబు, దగ్గు ఇత్యాదులు అవన్నీ కూడా వ్యాధులు. అనిష్ట సంస్పర్శాత్ మనకు ఇష్టం కానిది ఏదైతే ఉంటుందో దాన్ని స్పర్శ చేయడం. దీని యొక్క అర్థం ఏమిటనేది తర్వాత శ్లోకంలో నీలకంఠాచార్యుల వారు స్పష్టంగా చెబుతారు. అలాగే శ్రమాత్ శారీరకమైనటువంటి అతిగా శ్రమను తను అనుభవించడం. తర్వాత ఇష్ట వివర్జనాత్ తనకేదైతే ఇష్టంగా ఉంటుందో దాన్ని వదిలి బహుకాలం వరకు కూడా దూరంగా ఉండటం. ఈ నాలుగు వలనే మాత్రమే శారీరకమైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. వీటి యొక్క పరిహారం ఎలాగో తెలుసా? తదా తత్ ప్రతికారాచ్చ సతతం చావిచింతనాత్ ఆధివ్యాధి ప్రశమనం క్రియాయోగ ద్వయేనతు. వాటికి 4 ప్రతిగా మనం చేయాలి. మొట్టమొదటిది వ్యాధి. ఆ వ్యాధికి ప్రతిగా మనం ఔషధాన్ని స్వీకరించాలి, ఆ వ్యాధిని నివారణ చేసుకోవాలి. రెండవది చాలా విచిత్రంగా చెబుతున్నారు నీలకంఠాచార్యుల వారు, అనిష్ట సంస్పర్శాత్ మనకేదైనా మంచిని ఏదైతే చేకూర్చదో దాన్ని స్పర్శ చేయడం అనేది. అనగా ఇక్కడ నీలకంఠాచార్యుల వారు దానికి ఉపాయంగా ఏం చెబుతున్నారంటే చెప్పులు ఇత్యాదులను ధరించడం అనేది. అంటే బయట మనం ఎప్పుడైనా వెళ్ళే సందర్భంలో కాళ్లకు ముళ్ళు గుచ్చుకోవడం కానీ, లేకపోతే అభిచార కర్మల ద్వారా చేసినటువంటి ఏవైనా వస్తువులు మనం తాకడం కానీ, తద్వారా వచ్చేటువంటి శారీరకమైన లేకపోతే మానసికమైనటువంటి కష్టాలు, వీటిని మనం దాటడం కోసం బయటికి వెళ్ళే సందర్భంలో కొందరు మాత్రం, ఇది అందరికీ కాదు, ఎందుకంటే ఎవరైతే తాత్వికులుగా ఉంటారో వేదంలో చెప్పినటువంటి కర్మలు చేస్తారో వారికి ఎటువంటి అనిష్టాలు కూడా రావు. ఇది నిశ్చితమైనటువంటి విషయమే. కానీ ఎవరైతే దుర్బలంగా ఉంటారో వారు మాత్రమే చెప్పులు ధరించడం, చలికాలంలో ఉన్ని వస్త్రాలు ధరించడం ఇత్యాది ఏవైతే ఉపాయాలు ఉంటాయో వాటిని ఆచరించాలి. ఇక మూడవది శ్రమ అని చెప్పారు. ఆ శ్రమ దాని యొక్క పరిహారం ఏమిటి అంటే శరీరాన్ని స్వస్థతగా ఉంచుకోవటం. అనగా బహుకాలం వరకు కూడా ఆ శారీరకమైనటువంటి శ్రమ తగ్గే వరకు కూడా తను అభ్యంగం చేసుకోవడం, మృష్టానాన్ని భోజనం చేయటం, సత్వపూరితమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం, విశ్రాంతి తీసుకోవటం ఇత్యాదుల ద్వారా శారీరక శ్రమను మనం తీర్చుకోవచ్చు. అలాగే ఇష్ట వివర్జనాత్ తనకు ఇష్టమైనటువంటి విషయాల నుండి చాలా కాలం వరకు కూడా దూరంగా ఉండటం. దీని ద్వారా దీనిని ఎలా పరిహారం చేసుకోవాలంటే సరైన సందర్భంలో సరైన ఆహారాన్ని స్వీకరించడం ఇత్యాదుల ద్వారా ఈ 4 అనగా శారీరకంగా వచ్చేటువంటి కష్టాలను మనం దాటవచ్చు. మతిమంతో హ్యతో వైద్యాః శమం ప్రాగేవ కుర్వతే మానసస్య ప్రియాఖ్యానైః సంభోగోపనయైర్నృణాం. అందువలనే ప్రజ్ఞావంతులు, విద్యావంతులు వీరందరూ కూడా నరులకు ప్రియమైనటువంటి విషయాలు చెప్పడం, అలాగే వారికి కావలసినటువంటి భోగభాగ్యాలను ఏర్పాటు చేయడం, వీటి ద్వారా మాత్రమే ఈ శారీరకమైన మానసికమైనటువంటి కష్టాల ద్వారా మనం వాటిని దాటవచ్చు. మానసేన హి దుఃఖేన శరీరముపతప్యతే అయఃపిండేన తప్తేన కుంభ సంస్థమివోదకం. చాలా చక్కటి ఉదాహరణని ఆ శౌనక బ్రాహ్మణుడు చెబుతూ ఉన్నాడు. ఏ విధంగా అయితే ఒక నిప్పులో కొలిమిలో కాలేటువంటి ఇనుప గుండు ఉన్నది, ఇనుప ముద్ద, దాని ద్వారా మనం ఒక కుండలో నీళ్లు పెట్టామనుకోండి, మనం వాస్తవంగా నిప్పు పైన మనం ఆ నీటి కుండ పెట్టలేదు, కానీ కాలేటువంటి ఇనుప కుండ పైన మనం నీటిని పెట్టాం.
ఆ నీరంతా కూడా ఏ విధంగా అయితే వేడివేడిగా ఉంటుందో అదే విధంగానే మానసికమైనటువంటి కష్టాల ద్వారా శరీరం కూడా కుంగిపోతుంది. అంటే అక్కడ ఏదైతే ఇనుప గుండు ఉన్నదో వేడివేడిగా ఉండేది అది మన మనస్సు. ఆ మానసికమైనటువంటి కష్టాలన్నీ కూడా ఇనుప గుండుతో సమానం. అది చిన్నదే, దానిపైన పెట్టినటువంటి కుండ పెద్దదే, అందులో నీరు ఎక్కువగా ఉన్నది. అలాగే మన శరీరం కూడా మన మనస్సుకున్న ఆకారంలో మాత్రమే పెద్దది. కానీ ఆ మానసికమైనటువంటి కష్టాల ద్వారా శరీరం కూడా కుంగిపోతుంది. అందుకోసమే శారీరకమైనటువంటి కష్టాలను అనుభవించవచ్చుగాక, దాన్ని కాస్త సులభంగా మనం దాటవచ్చు. కానీ మానసికమైనటువంటి కష్టాలు వస్తే వాటిని దాటడం అనేది చాలా కష్టం కదా. అందుకోసమే మానసం శమయేత్ తస్మాత్ జ్ఞానేనాగ్నిమివాంబునా ప్రశాంతే మానసే హ్యస్య శరీరముపశామ్యతి. ఆ మానసికమైనటువంటి కష్టాలను ఎలా దాటాలో తెలుసా? దానికి జ్ఞానమే కారణము. చక్కటి జ్ఞానాన్ని పొందితే, ఉత్తమమైనటువంటి ఉపదేశాలు మనం వింటే, ఏ విధంగా అయితే నీటితో అగ్నిని మనం అణిచివేయగలమో ఆ విధంగా మన శరీరంలో మన మానసికమైనటువంటి కష్టాలన్నీ కూడా అవి అణిగిపోతాయి. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతను మనం ఎప్పుడైతే పొందుతామో శరీరం కూడా సాంత్వతను పొందుతుంది. మనసో దుఃఖమూలంతో స్నేహ ఇత్యుపలభ్యతే స్నేహాత్తు సజ్జతే జంతు దుఃఖయోగముపైతి చ. ఓ యుధిష్ఠిర, సామాన్యంగా చెబుతున్నాను విను. మనసో దుఃఖమూలంతో, మనస్సు ఎప్పుడు దుఃఖాన్ని పొందుతుందో తెలుసా? దానికి ప్రధానమైనటువంటి కారణము స్నేహము. స్నేహానికి ఎప్పుడైతే ప్రాణి తను తగులుకుంటాడో దానితో దుఃఖ సంపర్కాన్ని పొందుతాడు. ఈ విషయాన్ని తర్వాత కూడా చాలా విస్తారంగా ఆ శౌనకుడు వివరిస్తాడు. స్నేహమూలాని దుఃఖాని స్నేహజాని భయాని చ శోకహర్షో తథాయాసః సర్వం స్నేహాత్ ప్రవర్తతే. దుఃఖములన్నిటికి కూడా మూలము స్నేహమే. అసలు దుఃఖం వస్తుందంటే దానికి స్నేహమే కారణం. ఉదాహరణకి మనకు అత్యంత ఇష్టమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది, అదేదో చెయ్యి జారి కింద పడిపోయి పగిలిపోయిందని అనుకుందాం. ఆ సందర్భంలో దానిపైన ఉండేటువంటి స్నేహం, దానిపైన ఉండేటువంటి అభిమానం, అయ్యో అది పగిలిపోయింది అని మనం బాధపడతాం. అకస్మాత్తుగా మనకు ఏ వస్తువు పైన ఎటువంటి స్నేహం లేకపోతే ఏ వస్తువు నశించినా కూడా మనకు దుఃఖం కలగదు కదా. అందుకోసం దుఃఖానికి కారణం ఏమిటంటే స్నేహము. భయములు స్నేహముల వలనే ఏర్పడతాయి. శోకము, హర్షము, ఆయాసము ఇవన్నీ కూడా స్నేహము వల్లనే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే స్నేహం ఉంటుందో అప్పుడు శోకాన్ని పొందుతాడు. ఎందుకంటే అది పోయినప్పుడు. ఎప్పుడైతే స్నేహం ఉంటుందో తను ఆ పదార్థాన్ని పొందినప్పుడు అతిగా హర్షాన్ని పొందుతాడు. తనకు కావలసినటువంటి వస్తువు కోసం ఎంతో ఆయాసాన్ని పొందుతాడు. ఈ విధంగా ప్రపంచంలో మనిషి దుఃఖాన్ని పొందుతున్నాడంటే అన్నిటికీ స్నేహమే కదా కారణం. ఇటువంటి స్నేహం వలన ఏమవుతుందో తెలుసా? స్నేహాద్భావోనురాగశ్చ ప్రజజ్ఞే విషయే తథా అశ్రేయస్కా ఉభో వేతౌ పూర్వస్తత్ర గురుస్మృతః. ఉదాహరణకి ఇక్కడ స్నేహం మాత్రమే చెప్తున్నాడు, కానీ ఆ స్నేహం ద్వారా ఇంకొక రెండు భావనలు కూడా ఉన్నాయి. అవేమిటి అంటే, స్నేహం వలన విషయ సంబంధమైనటువంటి భావము, అనురాగము ఇవి రెండు కూడా గట్టిగా ఏర్పడతాయి. ఇవేమిటి అంటే, భావము అంటే సంకల్పము అనే దీన్ని చెబుతూ ఉంటారు. నీలకంఠాచార్యుల వారు దీన్ని సంకల్పం అనే చెప్పారు. ఒక పదార్థం తనకు కావాలి అని సంకల్పం చేయడమే దీన్నే భావమని ఇక్కడ నిర్వచిస్తూ ఉన్నారు. అలాగే తర్వాత వచ్చేది అనురాగము. అంటే సంకల్పం తర్వాత కలిగేటువంటి ప్రీతి. ఈ వస్తువు నాకు కావాలని సంకల్పం చేశాను, ఎప్పుడైతే ఆ వస్తువుని కావాలని అనుకున్నానో తర్వాత తను ఆ వస్తువు పైన పొందేటువంటి మమత, అనురాగం, దాన్నే ఇక్కడ అనురాగం అని చెప్పారు. ఈ రెండిటి ద్వారా మనిషి ఈ స్నేహం వల అనే ఒక సుడిగుండులో చిక్కుకుపోతాడు. అందులోనూ కూడా మొట్టమొదటి ఏదైతే భావం ఉంది కదా, అనగా సంకల్పము, ఇది నాకు కావాలనే సంకల్పం, ఇది అన్ని కష్టాలకు కూడా మూలము అని ఆ శౌనక బ్రాహ్మణుడు చెబుతున్నాడు. ఇక అటువంటి స్నేహము, ఆ స్నేహం వల్ల కలిగేటువంటి భావము, అనురాగము, వీటి ద్వారా ఇంకా మనిషి ఎన్ని కష్టాలను పొందుతాడు అనే విషయాలను కూడా మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములయందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.